ఎదురుదాడి చేస్తారు. నిన్న చూస్తే అసెంబ్లీలో జరిగినటువంటి మరి ఆ సమావేశాల్లో ఏవి కూడా బీఆర్ఎస్ కూడా మరి వాస్తవంగా ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు మీరైతే హామీలు ఇచ్చారో హామీల ప్రస్తావన ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి నిలదీయాల్సింది పోయి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వ్యక్తిగతమైనటువంటి మరి అంశాలను ప్రజలకు సంబంధించిన అంశాలు తెర మీదకి రాకుండా ఏ రకంగా అసెంబ్లీ సమావేశాలను మరి ఏ రకంగా జరిపారో తెలంగాణ ప్రజలు గమనిస్తారు. 15 నెలలైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తీవ్ర వ్యతిరేకత సంతరించుకున్నది. మరి 100 రోజులు నెరవేరుస్తామన్నటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయకపోతే నిలదీయాల్సినటువంటి బీఆర్ఎస్ ఏ రకంగా ముఖ్యంగా మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం, వృద్ధులు వితంతువులు చేయుత పింఛన్లు 4,000 రూపాయలు పెంచడం, విద్యా భరోసా కార్డు, అమ్మాయిలకు స్కూటీలు, రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం, ఈ రకంగా వాటిని నెరవేర్చకుండా తులం బంగారమని మరి ఆ రకంగా మరి ఈ పెళ్లి చేసుకునేటువంటి మరి నవ దంపతులకు అమ్మాయిలకు ఇస్తామన్నటువంటి ఆ తులం బంగారం లేదు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత సిలిండర్లు, ఉచిత విద్యుత్తు ఇవన్నీ కూడా గాలికి వదిలేసి మరి ఏదో కొంతమందికి మరి రుణమాఫీ చెప్పి చేతులు దులుపుకొని రైతు భరోసా కోసం ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకాలను పెట్టడం అంటే భావి తరాలకు సంబంధించిన సంపదను ఏ రకంగా ఇవాళ మరి ఈ తెలంగాణలో ఈ ప్రభుత్వ భూములు అమ్మకాలకు వేలానికి పెట్టి వేల కోట్ల ద్వారా ఇవాళ ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే నేను పార్లమెంట్లో మాట్లాడాను. 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను అందులో మరి వన్యప్రాణులు ఆ భూమి విలువైన భూమిని ఇవాళ వేల కోట్లకు వేలానికి పెట్టి ఇవాళ జీతాలు లేకపోతే ఇవాళ రైతు భరోసాను మరి అమలు చేయడానికి చేస్తూ ఉంటే భావి తరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రకంగా మరి అప్పులు వస్తే కానీ ఆర్బీఐ నుంచి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మరి తీసుకొచ్చారంటే ఆనాడు అసమర్థ అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కాదనుకొని రేవంత్ రెడ్డి గారి నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలకు మోసపోయి ఇవాళ ప్రజలు అల్లాడిపోతూ ఉంటే మరి కేటీఆర్ గారు బీఆర్ఎస్ దాన్ని ప్రశ్నించకుండా ఏ రకంగా తోడు దొంగల్లాగా ఒకరి మీద ఒకరు డూప్ ఫైటింగ్ చేసుకొని అసెంబ్లీలో వ్యక్తిగతమైన అంశాలు నిజంగా మీరు చర్చించుకోవాలనుకుంటే రోజు మీడియా ద్వారా లేదా ఇతరత్ర వేదికలు చేసుకొని మాట్లాడేదనుకోండి. కానీ ఇవాళ ప్రజలకు సంబంధించిన అంశాలను హామీలను ఈ అసెంబ్లీ వేదిక చేసుకొని నిలదీయాల్సింది పోయి ఆ ప్రభుత్వాన్ని ఆ రకంగా ఎదుర్కోవాల్సింది పోయి మరి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఏ రకంగా కూనీ రాగాలు తీశారో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు మరి అవినీతి పార్టీలు, కుటుంబాన్ని రాజకీయాలు నడిపే పార్టీలు. కాబట్టి గతంలో ఏ రకంగా ఈ రాష్ట్రంలోనూ దేశంలో కలిసి పోటీ చేయి మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారో అదే పంతాకు ఇవాళ వారు దారి తీస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరి యొక్క కుమ్మక్కు రాజకీయాలను భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టి ప్రజల్లో మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతోనైతే ఇవాళ మొన్న కౌన్సిల్లో గెలిపించారో పార్లమెంట్లో గెలిపించారో రేపు ఖచ్చితంగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని, వారి పనితీరును, వారి అభివృద్ధి ఎజెండాను, పేదల సంక్షేమం, అవినీతి రహిత పాలన తెలంగాణలో కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అంశాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్తామని దానికి అనుగుణంగా కార్యక్రమాలు కూడా రూపొందిస్తామని అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ యొక్క సంఖ్యాబలం దృష్ట్యా మరి ఇవాళ భారతీయ జనతా పార్టీకి అవకాశాలు కల్పించకపోయినా